ప్రేమ అనేది ఇచ్చే కొద్దీ పెరుగుతుంది. ద్వేషమనేది పెంచే కొద్దీ నిన్ను నాశనం చేస్తుంది. చీకటిని తిట్టడం కంటే ఒక చిన్న దీపం వెలిగించడం మేలు. ఆలోచనలు విత్తనాలైతే కృషి అనేది పండులాంటిది. నీ సంపద నీతో రాదు, నీవు చేసిన మంచి మాత్రమే నీ వెనుక ఉంటుంది. అతిగా ఆశించడం దుఃఖానికి మూలం. ఉన్నదానితో తృప్తి చెందడం సుఖానికి మార్గం. పరిస్థితులు నిన్ను మార్చకూడదు, నీవే పరిస్థితులను మార్చేలా ఉండాలి. మాట వెనక్కి తీసుకోలేవు, కాలం వెనక్కి మళ్లించలేవు. అహంకారం మనిషిని గుడ్డివాణ్ణి చేస్తుంది, అణకువ అందరికీ ఆత్మీయుణ్ణి చేస్తుంది. కన్నీరు నీ బలహీనతను చూపించకూడదు, అది నీలోని భారానికి నిష్క్రమణ కావాలి. పువ్వు వాడిపోయినా సువాసన వదిలిపోదు, మనిషి వెళ్ళిపోయినా మంచి పేరు మిగిలిపోవాలి. ఎదురుచూపులు ఓర్పును నేర్పుతాయి, కష్టాలు సహనాన్ని నేర్పుతాయి. కళ్ళు చూసేది సగం నిజమే కావచ్చు, మనసు గ్రహించేది పూర్తి సత్యమవుతుంది. శత్రువును ప్రేమించక్కర్లేదు, కాని ద్వేషంతో నిన్ను నీవు పాడు చేసుకోకు. విజ్ఞానం నిన్ను వివేకవంతుణ్ణి చేస్తుంది, అజ్ఞానం నిన్ను అహంకారిని చేస్తుంది. ప్రతి ముగింపు ఒక కొత్త ఆరంభం, ప్రతి కన్నీరు ఒక కొత్త పాఠం. నీలో ఉన్న శక్తిని గుర్తుంచుకో, నీవే నీ జీవితానికి సృష్టికర్తవు. సహనం ఉన్నవాడు దేన్నైనా సాధిస్తాడు, ఆవేశం ఉన్నవాడు ఉన్నదాన్ని కోల్పోతాడు. లోకం నిన్ను ఎలా చూసినా పర్వాలేదు, నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావన్నదే ముఖ్యం. ఆశయం ఆకాశమంత ఉండాలి, ఆచరణ భూమిమీద ఉండాలి. నమ్మకం సంపాదించడం కష్టం, దాన్ని కాపాడుకోవడం ఇంకా కష్టం. పరుల కోసం బ్రతకడం త్యాగం, నీకోసం నువ్వు బ్రతకడం స్వార్థం. నీడ నీకు తోడుగా ఉంటుంది, కాని నీది కాదు. డబ్బు నీ దగ్గర ఉంటుంది, కాని నీతో రాదు. మౌనం ఒక భాష, అది అర్థం చేసుకున్నవాడే జ్ఞాని. అనుమానం బంధాలను తెంచుతుంది, అనురాగం మనుషులను కలుపుతుంది. విమర్శించే పెదవుల కంటే సహాయం చేసే చేతులు మిన్న. బద్ధకం మనిషికి శత్రువు, పట్టుదల మనిషికి ఆయుధం. నీ తలరాతను నీవే రాసుకోవాలి, ఇతరుల చేతికి కలం ఇవ్వకూడదు. సంతోషం వెతుక్కుంటే దొరకదు, అది నీ మనసులో పుట్టాలి. భయం నిన్ను చంపేస్తుంది, ధైర్యం నిన్ను బ్రతికిస్తుంది. మాటల కంటే చేతలు గొప్పవి, ఆలోచనల కంటే ఆచరణ ముఖ్యం. ఎవ్వరినీ తక్కువ అంచనా వెయ్యకు, ప్రతి ఇసుక రేణువుకు ఒక విలువ ఉంటుంది. నవ్వు 10 మందికి పంచాలి, బాధను నీలోనే దాచుకోవాలి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది, ప్రతి చీకటికి ఒక వెలుగుంటుంది. సమయం నీకిచ్చే గొప్ప బహుమతి, దాన్ని వృధా చేయడం నేరం. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిసవుతుంది. మంచి మనసున్నవాడికి ప్రపంచం అంతా మిత్రులే కనిపిస్తారు. గౌరవం అడిగితే రాదు, నీ ప్రవర్తనతో సంపాదించుకోవాలి. అందం కంటిని ఆకట్టుకుంటుంది, గుణం మనస్సును గెలుచుకుంటుంది. ఓటమి విజయానికి మొదటి మెట్టు, ప్రయత్నం చేయకపోవడమే అసలైన ఓటమి. గతాన్ని మార్చలేవు, కాని భవిష్యత్తును నిర్మించుకోగలవు. కోరికలు సముద్రపు అలలు లాంటివి, వాటికి అంతమనేది ఉండదు. ఎవ్వరితోనూ నిన్ను పోల్చుకోకు, నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. చదవడం జ్ఞానాన్నిస్తుంది, ఆలోచించడం వివేకాన్నిస్తుంది. కష్టం విలువ తెలిసినవాడు ఎప్పుడూ గర్వపడడు. మనుష్యులు మారవచ్చు, కాని సత్యం ఎప్పటికీ మారదు. ప్రకృతి నీకు గొప్ప గురువు, అది ఏమీ ఆశించకుండా ఇస్తుంది. స్వార్థం లేని చోటే శాంతి ఉంటుంది, ఆశ లేని చోటే ఆనందం ఉంటుంది. పుస్తకం ఒక మంచి మిత్రుడు, అది నిన్ను ఎన్నటికీ మోసం చెయ్యదు. ప్రతిరోజూ ఒక కొత్త అవకాశం, దాన్ని సద్వినియోగం చేసుకో. కోపం వచ్చినప్పుడు ఆగు, బాధ కలిగినప్పుడు ఆలోచించు. శత్రువును గెలవాలంటే క్షమ అనే ఆయుధాన్ని వాడు. ధనం వస్తుంది పోతుంది, కాని నీ వ్యక్తిత్వం శాశ్వతం. విజేత ఎప్పుడూ ఒంటరివాడు కాదు, అతని వెనుక ఎన్నో త్యాగాలుంటాయి. తప్పు చేయడం మానవ సహజం,
దాన్ని సరిదిద్దుకోవడం దైవ లక్షణం. మాట కంటే మౌనం శక్తివంతమైనది. అది మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధిస్తారు. గురువు దారి చూపిస్తాడు, నడవాల్సింది మాత్రం నువ్వే. నవి ప్రవహిస్తూనే ఉంటుంది, జీవితం సాగుతూనే ఉండాలి. నిజాయితీ అనేది ఒక ఖరీదైన గుణం. అది అందరి దగ్గర ఉండదు. విజయం నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది, ఓటమి ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తుంది. అమ్మ ప్రేమకు మించిన నిధి లేదు, నాన్న ఇచ్చే ధైర్యం మించిన రక్షణ లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం, దాన్ని మించిన ఆస్తి లేదు. కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యం కోల్పోకు, సుఖాల్లో ఉన్నప్పుడు విర్రవీగకు. దానం చెయ్యడమంటే నిన్ను నీవు పెంచుకోవడం, పరులకు పెట్టడమంటే పుణ్యం సంపాదించుకోవడం. ప్రతి మనిషిలో ఒక దైవం ఉంటాడు, దాన్ని గుర్తించడమే జ్ఞానం. శాంతి అనేది బయట దొరకదు, అది నీ లోపల వెతుక్కోవాలి. అనుభవం ఒక కఠినమైన గురువు, ముందు పరీక్ష పెట్టి తరువాత పాఠం నేర్పుతుంది. ఆవేశం ఆలోచనను చంపేస్తుంది, ప్రశాంతత కొత్త మార్గాలను చూపిస్తుంది. కళ్ళు లేనివాడు గుడ్డివాడు కాదు, జ్ఞానం లేనివాడే అసలైన గుడ్డివాడు. స్నేహమంటే ప్రాణమివ్వడం కాదు, కష్టాల్లో తోడుగా ఉండటం. అపకారికి ఉపకారం చేయటం గొప్పతనం, చెడును మంచిగా మార్చటం దైవత్వం. నిరాశ నిన్ను అంధకారంలోకి నెడుతుంది, ఆశ నిన్ను వెలుగులోకి నడిపిస్తుంది. మాట ఇస్తే నిలబెట్టుకో, లేదంటే మాట ఇవ్వకు. పరుల తప్పులెంచటం సులభం, నీ తప్పులను సరిదిద్దుకోవడం కష్టం. జీవితం ఒక అద్దం లాంటిది, నీవు నవ్వితే అది నవ్వుతుంది. విధిని తలచుకుని ఏడవకు, నీ గతిని మార్చుకోవడానికి ప్రయత్నించు. ఆశయం వైపు అడుగులు వెయ్యి, అడ్డంకులు నిన్ను ఆపలేవు. మంచివారు ఎప్పుడూ ఓడిపోరు, కాలం వారికి తగిన న్యాయం చేస్తుంది. ప్రేమకు మరణం లేదు, ద్వేషానికి మనుగడ లేదు. స్వేచ్ఛ అంటే ఇష్టమొచ్చినట్టు ఉండటం కాదు, బాధ్యతగా జీవించటం. అహం ఉన్నచోట అనురాగం ఉండదు, ప్రేమ ఉన్నచోట గర్వం ఉండదు. నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ, దానికి వయస్సుతో పనిలేదు. మట్టిలో కలిసిపోయే దేహం కోసం ఇన్ని గొడవలెందుకు? సత్యమే జయిస్తుంది, ధర్మమే రక్షిస్తుంది. మన ఆలోచనలే మన శక్తులు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.